ధరలు ఎట్లా ఉంది? గవర్నమెంట్లో కాయగూరల పంటలు ధరలు మాత్రం కొంచెం బాగానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లు తగ్గాయి. గవర్నమెంట్ మాత్రం రేట్లు బాగానే ఇస్తుందండి. గిట్టుబాటు ధర ఏదైతే ప్రకటించిందో ఆ ధర మాత్రం మాకు అందిస్తుంది. బాగానే ఉందండి. అప్పుడు మీద ఇప్పుడు అన్నీ బాగానే తగ్గాయండి. ఇప్పుడు పప్పుల రేట్లు, కాయగూరల రేట్లు అన్నీ బాగానే తగ్గింది. నూనె, ఆయిల్ రేట్లు అన్నీ తగ్గాయి. ఇప్పుడు అన్నీ కొనుక్కోగలుగుతున్నాం. ఇప్పుడు ఇంకా కూడా డెవలప్ చేసి ఇంకా తగ్గించినట్టుగా మేము అనుకుంటున్నాం అండి. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మేలు చేస్తే మాకు అంత సంతోషంగా ఉంటుందండి. గిట్టుదారి బాటికే ఇస్తున్నామండి. కానీ ఒకప్పుడైతే అసలు చాలా ఇబ్బంది పడేవారమే. నెల వస్తాడు ఎంటలు కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, మాకు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా కొంచెం మాకు హ్యాపీగా ఉంది. అమ్మ మీరు ఎంత అయితే తెచ్చుకుంటారో అంతా అమ్ముకోండి, శుభ్రంగా హ్యాపీగా చేసుకోండి, కస్టమర్లు మాత్రం ఇబ్బందులు పెట్టకని చంద్రబాబు నాయుడు కూడా మరి గవర్నమెంట్ కూడా చెబుతుంది. అలా కూడా మేము చేస్తున్నాం. ప్రతిసారి మాకు చంద్రబాబు నాయుడు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. కూరగాయలు తగ్గాయి, కందిపప్పు, నూనె, పప్పులు అన్ని తగ్గాయి. వైసీపీలో 160 అయింది, ఇప్పుడు 120 అయింది పప్పులు. ఇప్పుడు అంటున్నారు మేము ఉన్నప్పుడే తక్కువ ఉన్నాయి అది ఇదని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి కొనేది మనకు తెలుస్తుంది. నిత్యావసర సరుకులు తగ్గాలంటే ఏ లేదండి, ఏ రోజుకి ఆ రోజు ఆయా రైతు బజార్లు కానీ లేదంటే కిరాణా స్టోర్లు కానీ తనిఖీ చేసి ఈ రేటుకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రేట్లకి డిఫరెన్స్ ఏంటంటే తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తినాలని కోరుకుంటారు. కాబట్టి ఆ ఆహారం తినే విధంగా సహాయం చేయాలని. కూరగాయలు పంటల ధరలు గిట్టుబాటు ఉందా ఈ గవర్నమెంట్? ఉన్నదండి. ఏం కష్టపడి పొట్లకాయలు అక్కడ కాయ మనం పండించుకుంటే ఇక్కడ 20-25 రూపాయలు అమ్ముతాం. వంకాయ అక్కడ మనం పండించింది 20 రూపాయలు అమ్ముతాను. టమాటీ 11 రూపాయలు ఉంది, 10కి అమ్ముతాను. అప్పుడు మీద ఇప్పుడు అన్నీ బాగున్నాయి. రోజుకి 1000 రూపాయలు మనం కష్టపడగా ఉడికిపోతాను మా పండిన పంట.